దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు సమయం ఇచ్చిన అమ్మగారికి, అలాగే అయ్యగారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా కూర్చొని మీకు అందరూ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మంచి కృపనిచ్చాడు. ప్రార్థన చేసుకుని మన దేవుని వర్తమానంలోకి వెళ్దామని. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇది నాయన, ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము చెప్పబోయే అంశం మారు మనసు. ఏంటండి? మారు మనసు. ప్రకటన గ్రంథం చదువుదాం, తర్వాత నేను అంశంలోకి వెళ్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఇదంతా మనం చదివితే మారు మనసు పొందాలి. ఏం పొందాలంటండి? మారు మనసు పొందలేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తాడంట? తీసివేతును. దేవుని స్తోత్రం. చూడండి, దావీదు కీర్తన భాగము అంశంలోకి వెళ్దాం. దావీదు కీర్తన భాగము 78వ కీర్తన భాగము 78వ కీర్తన భాగము 67వ చరణాన్ని మనము చదువుకుందాం. దావీదు కీర్తన 78, 67వ చరణం. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనివా, ఎఫ్రాయిము గోత్రమును ఆయన కోరుకొనలేదు, యూదా గోత్రమును సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. దేవుని స్తోత్రం. మొదటి మాట అక్కడ కనబడుతుంది. 78వ కీర్తన భాగము 67వ చరణం చదివితే కనబడుతుంది. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. దేవుని స్తోత్రం. క్లియర్గా రాయబడింది ఇక్కడ. దేవుడు మాట్లాడుతున్నాడు. పిమ్మట ఆయన యోసేపు గుడారమును ఏం చేశాడంట? అసహించుకొనెను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో యోసేపు కుటుంబము చాలా పెద్ద కుటుంబం. యోసేపు కుటుంబం ఉన్నతమైన కుటుంబం. యోసేపు మంచి ప్రార్థనాపరుడు. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత మనకు కనబడుతుంది, యెహోవా యోసేపుకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచుండెనని ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇది యోసేపు వంశము మా బైబిల్ చూస్తే గొప్పగా దీవించబడిన వంశం. రెండోది, దాసి పని నుండి సింహాసనం ఎక్కిన వాడు ఎవరో తెలుసా? యోసేపు. దేవుని స్తోత్రం. దాసి పని చైనాకి వెళ్ళాడు. ఏమెక్కాడు చెప్పండి? తర్వాత సింహాసనం అధిష్ఠించాడు. అయితే ఎంత గొప్ప పేరు తెచ్చుకున్న యోసేపు కుటుంబం, అలాంటి యోసేపు కుటుంబం. రెండోది, యోసేపు అనగా ఫలించేటి కొమ్మ.
ఏ కొమ్మంట? అంత గొప్ప పేరు తెచ్చుకున్న యోసేపు బైబిల్లో పెద్ద పేరు కుటుంబం. యోసేపు అనగా అమ్మో యోసేపు అని చాలా గొప్పోడండి, బాగానే ఉంది. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, పిమ్మట ఆయన యోసేపు గుడారమును ఏం చేశాడంట? అసహించుకొనెను. దేవుని స్తోత్రం. ఏంటి, ఒక మనిషిని ఎప్పుడు అసహించుకుంటాడో ఒక వ్యక్తి మనం చూడండి. ఒక్కోసారి ఒక మనిషి ఏదైనా ప్రియులారా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు, నీలోంచి ఏదో ఒక వాసన వస్తుంది అని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, మన పక్కన మనం ఏం చేస్తాం, నా దగ్గరికి రాకు బాబు, వాసన వస్తుంది, దూరంగా ఉండు. ఏంటి, ఒక మనిషిలోంచి బ్యాడ్ వాసన వస్తా ఉంటేనే ఒక మనిషి అంటాడు నా దగ్గరికి రాకు అంటే అంటాడే. కానీ దేవుడు అన్నాడు, యోసేపు గుడారమును స్వయంగా దేవుడే అసహించుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఎవరు అసహించుకున్నాడంట? దేవుడు అన్నాడు ఈ మాట, ఓ యోసేపు, ఇదిగో నీ గుడారము నాకు అసహ్యం కలిగింది. అదే నేను ఫలించుడు కొమ్మగా అన్నావు కదా ప్రభువా, నేను చాలా యథార్థమైన మనసు కలిగేవాడిని కాదు, ఎందుకు అన్నావు? యోసేపు, నీ గుడారములో నాకు అసహ్యత కనబడుతుంది, ఏదో ఒక పాపం కనబడుతుంది, ఏదో ఒక లోటు కనబడుతుంది. నిజమా ప్రభు? నిజమే. అందుకే నేను నీ గుడారములోనికి వెళ్ళడానికి నాకు ఇష్టము లేదు. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు అన్నాడు? ఒక మాట చదువుకున్న ఆది కాండము, ఆ మాట చక్కగా చదవండి. 29వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము చదవండి. లాబానుకు 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు రూపవతియు సుందరవతి అయి ఉండెను. చాలమ్మా. ఏంటి మీరు చూడ జాతికి మాటలు కదండి. లాబాను అనగా యాకోబు మాంగారు. ఏంటి, లాబానుకి ఎంతమంది కుమార్తెలంట? పెద్దవాడి పేరు ఏం పేరు అంట? లేయా. రెండవది పేరు ఏంటి? పెద్దవాడికి అంటండి ఒక జబ్బు ఉండేదంట, కళ్ళు గలది అనగా దానికి లేదా రేచీకట అనొచ్చు, లేకపోతే పిల్లరా కళ్ళు ఎర్రబడుట, లేకపోతే ఏంటి కళ్ళ నుండి పుసుకులు, లేదా నీరు కారుట, అంటే చూపు సరిగా కనబడదు. ఆమె ఏం చేశారంటే పక్కన వేశారు. అమ్మా నీకేం తెలుసు? బహుశా నేను అనుకుంటాను పాపం పెద్దవాడు లేయా కదా, అమాయకురాలు అనుకుంటాను, నేను అమాయకురాలు అనుకుంటాను. కానీ చిన్నవాడి పేరు ఏం పేరంట? రాహేలు. ఈ రాహేలు అంటే తెలివైంది, చాలా తెలివైంది, యుక్తి గలది. అయితే యోసేపు ఎవరు కుమారుడు తెలుసా? ఏంటి? రాహేలు కుమారుడు. దేవుని స్తోత్రం. రాహేలుకి ఏ లోపం లేదు, మంచి చక్కని నేత్రాలు, చక్కని తేజస్సు, మంచి జ్ఞానం కలిగిన బిడ్డ రాహేలు. అలాంటి కడుపులో నుంచి ఎవరు వచ్చారు చెప్పండి? యోసేపు వచ్చాడు. కానీ ఈ లేయా పాపం ఎవరితో గొడవ పెట్టుకుంది కాదంట, ఈ చెల్లి ముందే అత్తమాని తిట్టిదంట, నీ కళ్ళు కనబడవు. ఇలా రకరకాలుగా గొడవ అంటే ఇద్దరికి మూల పెట్టేశారు. పెద్దావుని ఎవరు ప్రేమించేవారు కాదంట. తల్లిదండ్రులు కూడా నీకేం కనబడుతుంది, నీకేం తెలిసి ఆగి చదువువారంట. కానీ ఎక్కువ ఆ పెద్దలు అంతా ఎవరు చేసేవారంట? రాహేలమ్మ గారు చేసేవారు. ఎందుకంటే జ్ఞానం కంతా కళ్ళు కనబడుతున్నాయి బాగానే. అందుకే యోసేపు రాహేలు నుంచి బయటకు వచ్చాడంట. ఏంటి ప్రియులారా, అంతటి ఏంటి ఒక ఉన్నతమైన రాహేలు కడుపులో యోసేపు వచ్చినా సరే దేవుడు అంటున్నాడు,
ఇదిగో యేసేపు నువ్వు పైకి చాలా అందంగా కనబడుతున్నావు, కానీ నీ ఇల్లు నీ గుడారము నాకు ఎలాగో కనబడుతుందంటే పాపము కనబడుతుంది. దేవుని స్తోత్రం. నేను రావాలంటే నాకు అసహ్యత కలుగుతుంది కనుక నేను నీ గుడారంలోనికి నేను రాను. అదేంటి ప్రభువా, పెద్దవాడి కడుపులు కొట్టలేదు కదా, పెద్దవాడికైతే రేసి ఎక్కడే కళ్ళు కనపడవు, అమాయకురాలు, నేను జ్ఞానవంతురాలు కదా, తల్లికి పుట్టాను కదా అని అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్బాయి నాకు ఎరుపు పొట్టి లావు ఎత్తు కాదయ్యా, నాకు హృదయము శుద్ధిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుడు ఎవరు కోరుకుంటాడో తెలుసా? చాలా మంది అంటారు దేవుడు ఎవరు కోరుకుంటాడంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరు కోరుకుంటాడంటే హృదయము ఎవరిదైతే శుద్ధిగా ఉంటుందో, పాపము లేకుండా ఉంటుందో, అక్రమము లేకుండా ఉంటుందో, అన్యాయము లేకుండా ఉంటుందో, దేవుడు అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడంట. మనుషులు ఏం కోరుకుంటారంటే దేవుని బిడ్డలాగా పై వేషాలు కోరుకుంటారు. ఏ వేషాలు కోరుకుంటారు చెప్పండి? పై వేషాలు కోరుకుంటారు. దేవుడు అంటున్నాడు, అందుకే సమూయేలు అభిషేకించడానికి వస్తే ఎత్తుగా ఉన్నారు దావీదు అన్నదమ్ములు. అబ్బా చాలా బాగుంటాడు, యుద్ధాలకి చాలా ఎత్తుగా ఉన్నాడు, మంచి లావుగా ఉన్నాడు. దేవుడు అంటాడంట, సమూయేలు వీడు కాదయ్యా నేను కోరుకునేవాడు, అడుగు 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 అడుగులో చెప్తాడు. నాకు సరైన బట్టలు లేవు, చదువు లేదు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుని స్తోత్రం. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు, కానీ దేవుడు ఏది లక్ష్య పెడతాడంట? దేవుని స్తోత్రం. ఏంటి? యోసేపు రాహేలు కుమారుడు, ఒక మంచి కుటుంబానికి పుట్టిన కుమారుడు. అయినా సరే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను యోసేపు గుడారము అసహించుకున్నాను, ఆ ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను, ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఆవిడికి నాకు వారికి నాకు ఏదో ఒక అడ్డుగా ఉంది, అందుకే నాకు అసహ్యత కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అసహ్యత అని చూస్తే అదే ఆది కాండములో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. 31వ అధ్యాయము 33వ వచనం చదవండి. అదే 31-33. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరు దాసీల గుడారములోనికి వెళ్ళను, కానీ అతనికేమీ దొరకలేదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అక్కడ అదే 31-19 చదవండి. అదే 31-19 చదవండి. చాలండి ప్రియులారా, తన మామయ్య ఏదో ఒక పని మీద వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే యాకోబు ఏం చేశాడంటే ఇద్దరు భార్యని మొత్తం పిల్లలు తీసుకుని, ఇదిగో మీ నాన్న మంచోడు కాదు, చాలా తిప్పలు పెట్టాడు, నన్ను 20 సంవత్సరాలు నన్ను తిప్పలు పెట్టి 30 తిప్పలు పెట్టాడు, పదం వెళ్ళిపోదామని చెప్పి మొత్తం అన్ని తట్టపుట్ట సర్దేసి అంటండి మొత్తం లైన్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారంట చెప్పకుండాను. వీళ్ళొప్పు తన మామయ్య వచ్చాడు, అడుగుతున్నాడు భార్యని, అమ్మా మా నా కూతురు లేదు, అల్లుడేటి ఏటంటే ఇంకేముందయ్యా, నీతో చెప్పకుండా ఏం చేశారు? పరారైపోయారు. వెళ్ళిపోయారా? అప్పుడు అన్ని ఇంట్లోకి వచ్చాడంట. ఇంట్లోకి వచ్చేసరికి అంటే తన గృహదేవతలు లేవంట. గృహదేవతలు అంటే ప్రతిరోజు ఏంటి ఉదయం వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి, వాటికి లేవంట. అదే నా వెండి బంగారుతో చేయబడిన గృహదేవతలు అంటండి. అక్కడ రాహేలు ఏం చేసింది అనుకుంటున్నారు? ఆ దుప్పట్లో సుట్టబెట్టేసి ఎవరో తెలియకుండా మూట కట్టేసి అంట ఒంట్లో సామగ్రి పెట్టేసి పట్టుపోయిందంట. ఈ విషయం తన అక్కకి తెలియదు, యాకోబుకి తెలియదు, దాసీలు కూడా
ఇదంతా సీక్రెట్ అన్నమాట. ఇది ఎవరు చేశారు? రాహేలమ్మ గారు చేశారు. దేవుని స్తోత్రం. వెంటనే పరుగులు పరిగెట్టాడు. అదే నా వెండి బంగారు దేవతలు చిన్నప్పటి నుంచి చేయించుకున్నానే, ఇదే పని పరిగెట్టిపోడుకు అంటండి. అడిగాడు, అల్లుడా ఏంటి ఇదేం పని రా? నువ్వు నాకు చెప్తే నా కూతుర్లు చక్కగా ఒక మంచి మీటింగ్ పెట్టుకొని పాస్టర్ గారిని పిలిపించుకొని అనేక మందికి నేను భోజనాలు పెట్టుకుని నేను పంపించింది కదా, ఏంటి ఇంత పని చేశావు? రెండోది, నేను నా దేవతలను పట్టుకెళ్ళిపోయావు. అప్పుడు అన్నాడు యాకోబు, నేను ఆ దేవతలను తీయలేదయ్యా మామయ్య. తీసావు నువ్వు? నేను తీయలేదంటాడు. ఇద్దరికి గొడవ. దేవుని బిడ్డలారా, ఏంటి నేను అంటాను, రాహేలుకి దేవుడు ఏం తక్కువ చేశాడండి? చక్కని పొలాలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, కావలసిందంతా ఇచ్చేశాడు. కక్కుర్తండి. ఆ వెండి బంగారు ఆ విగ్రహాలు ఏం చేసిందంటే దుప్పట్లో చుట్టు పెట్టుకుని ఏం చేసింది చెప్పనా? పట్టుకెళ్ళిపోయింది. ఏంటి అవి అసలు పట్టుకెళ్ళకూడదు, అది శాపం. అదేంటండి? శాపం. అది ఆ శాపం మొత్తం కుటుంబాన్ని తినేస్తా తెలియదు పాపం. కక్కుర్తి అన్నమాట. ఏంటి దేవుడు ఇచ్చింది సరిపోదా? దేవుడు బిడ్డలు ఇచ్చాడే, భర్తలు ఇచ్చాడే, మంచి ఉద్యోగం ఇచ్చాడే, మంచి నీకు పొజిషన్ ఇచ్చాడే, నిన్ను బ్రతికించుకున్నాడే, చావు బతుకులో నిన్ను ప్రేమించి నిన్ను కాపాడాడే, ఇంకా సరిపోలేదా? ఇంకా కక్కుర్తి ఆ రెండు ఏం చేసుకుని దుప్పట్లో సొట్టు పెట్టుకుని పట్టుకెళ్ళిపోయింది. పాపం ఈ విషయం యాకోబుకి తెలియదు, తన అక్కకి కూడా తెలియదు. దేవుని స్తోత్రం. పిల్లలు చాలా మంది దేవుడు మనకి ఇస్తాడండి, ఇచ్చిన దాంతో మనం ఏం చేయాలి తెలుసా? తృప్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? దేవుడు ఇస్తాడండి, మనం వాటితో మనం ఏం చేయాలి తెలుసా? మనిషికంటే తృప్తి ఉండదంట. ఎంత ఇచ్చినా రాత్రి కొండ ఇచ్చాడు అనుకో, పొద్దున కనుకో కొండ అంటాడంట. మళ్ళీ నువ్వు పొద్దున ఏం చేస్తాడు? ఇంకో మొత్తానికి ఎన్ని కొండలు ఇచ్చినా కొండలు ఏమైపోతాయంట? తరిగిపోతాయండి. మనిషికి తృప్తి లేదు. ఇవాళ 100 రూపాయలు ఇచ్చిన లాభం ఏమాట 200 లాభం, రేపు ఎల్లుండి 300 అంటాడు, తర్వాత 1000 రూపాయలు అంటాడు. మనిషికి తృప్తి లేదు. అందుకే నేను అంటున్నాను పిల్లరా, మనకు ఏముండాలో తెలుసా? దేవుడు ఇచ్చిన కాడికి తృప్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఈ జీతం ఇచ్చాడు, నాకు చాలు. చక్కని బిడ్డలను ఇచ్చాడు, మందిరానికి వెళ్తున్నాను, చాలు. ఒకవేళ దేవుడు నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు నీకు, కానీ దాని కొరకు మనం ఎప్పుడు పరిగెట్టకూడదు. దేవుని స్తోత్రం. కానంట రాహేలమ్మ గారు ఏం చేసిందో తెలుసా? అన్ని బంగారం ఉందంట, కావలసినంత బంగారం కొనుక్కుందంట ఈవిడికి. వీడు బంగారం పిచ్చేటువంటి ఎవరికే? రాహేలమ్మ. అమ్మ మిమ్మల్ని అంటలేదు నేను. రాహేలమ్మ గారికి ఏం పిచ్చంట? బంగారం పిచ్చంట. మొత్తం ఇప్పుడు బంగారు కొనుక్కోవడమే మొత్తం మూటలు కట్టేసిందట. అది సరిపోక మళ్ళీ ఏం చేసింది? దొంగతనం చేసేసింది. తన తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, మాంగారికి తెలియదు, ఎవరు తెలకుండా ఏం చేసింది? అది అమ్మగారు తెచ్చుకుని కూడా పట్టుపోయిందంట. పట్టిపోతే వచ్చాడు, అయ్యా అల్లుడా ఏమి విగ్రహాలు? అయ్యా నాకేం తెలుసయ్యా, నువ్వు తీసేసావరా, నువ్వు మామూలు కాదు నువ్వు అంటున్నాడంట. నేను తీయలేదు మావయ్య. తీసావు? అప్పుడు చూసుకోమన్నాడంట. అప్పుడు మళ్ళా మనం 30 వచ్చినట్టు వస్తే మళ్ళీ 33 చదవండి. 31, 33 నుంచి. రాహేలు గుడారములోనికి చదవండి. లేయా గుడారములోనికి. దేవునికి స్తోత్రం. అప్పుడు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏ గుడారంలోనికి వెళ్ళాడంట చెప్పండి? లేయా. ఫస్ట్ ఎవరు గుడారం? లేయా గుడారంలోకి వెళ్ళాడంట. మొత్తం అన్ని తిరిగేసేస్తున్నాడంట. ఆ పెట్టులో మొత్తం అన్ని తిరిగేసాడు, బీరువాళ్ళు తిరిగేస్తున్నాడంట. డాడీ నేను తీయలేదు, అసలు నాకు తెలియదు అంటే, లేదు తీసేవన్నారంట. మొత్తం ఆ గుడారంలోనికి, యాకోబు గుడారంలోనికి ప్రియులారా, దాసీలు గుడారంలోనికి. ఇక్కడ చదవదు ఏమన్నాడు ఫస్ట్ నుంచి?
యాకోబు గుడారములోనికి యాకోబు గుడారం ఉందంట, లేయా గుడారం ఉందంట. ఈ రెండు గుడారంలోకి వెళ్ళిన తర్వాత దాసీల గుడారంలోకి వెళ్ళి మొత్తం నిలికేసాడంట. నిలికినా మాత్రం ఎక్కడ ఆ బొమ్మలు దొరకలేదంట. ఈ మొత్తం బీరువాళ్ళు తీసేస్తారు. చూసుకో ఏంటి పాపం చేయలేడు అంటే భయపడ్డంటండి. మీకు అర్థమవుతుందా? పాపం చేయలేడు దేవునికి, దొంగడు ప్రతిదానికి భయపడతాడంట. దేవుని స్తోత్రం. మొత్తం అన్ని తడివేసాడంట. దాసీల గుడారంలోకి వెళ్ళారంట. దాసీల గుడారంలోకి వెళ్తే అక్కడ దొరకలేదు, ఇక్కడ దొరకలేదు, మొత్తం అన్ని ఎతికేసాడంట. చదవండి ఇంకా ఏమంటున్నాడు కిందకి. పాపం ఎంత నిలుకుంటాడో పాపం. తరువాత అతడు అబ్బో ఆఖరి గుడారం ఎవరు గుడారం అంట? ఆఖరి గుడారం అంట. చూసుకోండి ఎంత, చూడండి అలాగొచ్చింది. చివరి ఎవరు గుడారంలోకి వచ్చాడంట? రాహేలు గుడారంలోకి వచ్చాడంట. చదవండి. వాటి మీద కూర్చుండేను. లాబాను ఆ గుడారమంతటను తడవి చూసి ఏమీ దొరకలేదు. దేవుని స్తోత్రం. ఆఖరి గుడారం ఎవరు గుడారం అంట? రాహేలు గుడారంకి వచ్చాడంట. వచ్చి ఆ బీరువా తీసాడంట. చూసుకో డాడీ, చూసుకో. ఆ సేవలు తెస్తుంటే డబ్బులు పడతాయి కిందన, కానీ బొమ్మలు లేవు. మొత్తం అన్ని తరివేసాడంట. ఈ అమ్మగారు ఏం చేసింది? తెలివైంది అని చెప్పాను కదా. చిన్నోళ్ళు ఎప్పుడు తెలివైన వాళ్ళే పాపం, పెద్దోళ్ళు అమ్మాయికి పాపం. దేవుని స్తోత్రం. ఈ చిన్నోళ్ళు గుడి కొట్టిన చేస్తా ఉంటారు పెద్దోళ్ళు. కొంతమంది చిన్నోళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పెళ్ళైన తర్వాత కూడా జాయిగా డాడీని మమ్మీని జాయిగా పాముతారు. మా ఆయన బండి కొనమంటున్నాడని బండి కొనిపించుకుంటారు. లేకపోతే బంగారు కొన, ఇలాగా ఎక్కువ లాగేది ఎవరు లాగుతారో తెలుసా? చిన్నోళ్ళు లాగేస్తారంట. పెద్దోళ్ళు అమాయకులు అడగరు. మా నాన్నతే కొన్ని లేదంటే. అలాంటి తెలివైన వారు ఎవరు అనుకున్నారు? ఇందులో ఫస్ట్ రాహేలు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆ గుడారం అంతా వెలిగిడి లోన ఈవిడేం చేసింది అనుకుంటున్నారు? ఆ బొమ్మలు అంటండి ఆ తండ్రి రాకమునుకు ఒంటి సామగ్రిలో పెట్టేసి ఆ సామగ్రి కింద అలా కూర్చుని ఉండిపోయిందంట. చూడండి ఎంత తెలివైందో. ఒంటి సామగ్రి ఉంటుంది, ఆ బొమ్మలు తెచ్చి ఎందులో పెట్టేసిందంట? అందులో పెట్టేసి అలా పైకి కూర్చుందంట. ఆ నాన్న వచ్చాడు. అమ్మా, లారాల కూతురా, శివ కూతురా, ఏమో ఎక్కడున్నాయి? ఏమో నేను దొరికేనా? మీ పెద్ద కూతురు దొరకలేదా నీకు? అని గొడవకి వెళ్ళిపోతుందంట. ఆ గొడవ కూడా వెళ్ళిపోతుంది. గొడవకి వెళ్ళిపోయి లాగేసుకునేది ఆవిడే. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొత్తం ఎలాగైతేనే పాపం దాసెత్తే నిలికాడంట. అది ఎరికినా దొరకలేదంట పాపం. నిలికి పాపం ఆఖరు బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోతే ఈ విషయం యాకోబుకు తెలియదంట, తన అక్కకే. ఏం చేయాలా? దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులు కళ్ళు కప్పచ్చలేమో కానీ నా దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు. దేవుని బిడ్డ, నా దేవుడు పేరు చూచుచున్న దేవుడు అంటున్నాడు, నీ కుటుంబము దీవించబడాలి అంటే, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ వ్యాపారము దీవించబడాలి అంటే నీకు మొత్తము కావాల్సింది మారు మనసు కావాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇదిగో అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను యోసేపు గుడారమును ఏం చేశాడంట? ఎందుకో తెలుసా? ఏంటి ప్రియులారా, ఆ గుడారములు ఏమున్నాయి చెప్పండి? పనికిరాని ఉన్నాయి. ఏది ఉండకూడదు అందులో పెట్టుకుని దాచుకుంది, ఏది తినకూడదు తింటా ఉంది, ఏం చేయకూడదు చేస్తూ ఉంది. కనుక దేవుడు చూశాడు. ఒకవేళ తన తండ్రి చూసి వెళ్ళిపోయాడు, కానీ ఎవరు చూసారో తెలుసా? తన గుడారాన్ని
దేవుడు చూసి అన్నాడు, అమ్మా నీ గుడారములో పాపము కనబడుతుంది, అసహ్యత కనబడుతుంది, కనుక నేను నీ గుడారమును నేను అసహించుకున్నాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ చాలా మంది ఏం చేస్తారంటే, చిన్నదే కదా పాస్టర్ గారు అదేంటని అనుకుంటాను, కానీ నేను అంటాను చిన్నదే కానీ మన జీవితాన్ని ప్రియుల కొంత కొల్లేరు చేసేస్తుంది. ప్రియులారా, చిన్నదే మనిషిని చంపేస్తుంది, చిన్నదే కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తుంది. దానికి నేను ఏమంటున్నానో తెలుసా? నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు నిన్ను దర్శించాలి అంటే, దేవుడు నీ ఇంటిలోనికి రావాలంటే, దేవుడు నీ హృదయంలో ఉండాలి అంటే, నువ్వు బాలు మనసు పొంది సిద్ధపడితే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. ఇప్పుడు అన్నాడు, నేను యోసేపు గుడారమును అసహించుకున్నాను. దేవుని స్తోత్రం. యోసేపు పైకి బాగానే కనబడుతున్నాడు మనుషులకి, ఒక లోనే ఉందంట దేవునికి అసహ్యమైన కార్యాలు, అక్రమము, అన్యాయము, దేవునికి వ్యతిరేక సంబంధమైన బాధలు కనబడుతున్నాయి. వారి మనసు లేదు, దేవుని కూర్చుని పశ్చాత్తాపం మాటలు అందులో కనబడటం లేదు. దేవుడు అంటున్నాడు, అమ్మా నేను నీ గుడారంలోకి రావాలని ఎలా వస్తానమ్మా? అయ్యో అందులో నాకు అసహ్యమైన కార్యాలు ఉన్నాయి నీ హృదయంలో. నువ్వు దేవుని కూర్చుని జ్ఞానము నీకు లేదే, నీ కుటుంబంలో ప్రార్థన లేదే, నీ హృదయంలో ప్రార్థన లేదే, నీ హృదయంలో వాక్యం లేదే, నీ హృదయంలో ఉపవాస ప్రార్థన లేదే, నాకు నేను చెప్పేది నువ్వు వెంటలేదని దేవుడు బాధపడుతూ ఆ ఇంటి బయట ఉంటున్నాడంట ఆయన. ఈవిడ అనుకుంటుంది దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నీతో లేను, నీ గుడారమును నేను అసహించుకున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు వినలారా, అందుకే దేవుడు అంటాడు, ప్రకటనలో దేవుడు మాట్లాడతాడు, నువ్వుంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. ఇక ఉల్లి వెచ్చగా ఉంటే నేను నీ మీద ఉండి వేయ ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఉంటే నువ్వు పిల్లరా చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉండకు. ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏంటి అసహించుకుంటే అంటాడు కాదు, దానికి నాకు అర్థం ఏంటంటే అసహ్యతగా ఉమ్మివేయుట. ఇంకో భాషలో చెప్పాలంటే నా నోట నుండి ఏం చేస్తాడంటే ఆయన దేవుని బిడ్డలారా, అదే అసహించుకున్నట. అందుకే యోసేపు గుడారం పైకి చాలా అందంగా కనబడుతుంది, ఆ కుటుంబం చాలా మంచి చక్కగా కనబడుతుంది, కానీ దేవునికి చోటు లేదు, దేవుని నిబంధనకు చోటు లేదు, దేవుని వాక్యానికి ఆ గుడారంలో చోటు లేదు. మారు మనసు లేదు దేవుని బిడ్డలారా. దేవుని దినాన్ని మనం కోరుకునేది తెలుసా? మారు మనసు కావాలి. ఏ మనసు కావాలంటండి? మారు మనసు అంటే చెప్పడం ఒక మాట చెప్పాలంటే చంటి పిల్ల వంటి మనసు కావాలి. ఏ మనసు కావాలంట? చంటి పిల్ల వంటి మనసు కావాలంటండి. చంటి పిల్ల చూడండి, మనం కొడితే తిరిగి ఆ పాపం మనల్ని కొట్టదు. కొట్టే మనకు మూలకలు ఎడుతుంది, మళ్ళీ ఏం చేస్తుంది? అమ్మ అని మన దగ్గరికి. అంటే దానికి అర్థం ఏంటంటే ఎటువంటి కల్మషము లేని హృదయము. ఆ హృదయము కలిగి మనం ఉండాలి అంటే మొట్టమొదటి కావాల్సింది మనకి ఏంటో తెలుసా? మారు మనస్సు. దేవుని స్తోత్రం. ఇందులో చాలా మంది ప్రియులరా నటిస్తూ ఉన్నారు. ఏంటి రాహేలు నటించింది, పైకి చాలా బాగుంది, కూడా అందంగా ఉంది, పైకి బాగానే కనబడుతుంది, కానీ లోన మాత్రము దేవునికి అసహ్యమైన కార్యాలు దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు, దేవునికి అడిగింది ప్రియులు అదేంటో తెలుసా? నీ హృదయం దేవునికి కావాలి. దేవునికి కావాల్సింది దేవుని బిడ్డలారా, నీ హృదయం దేవునికి కావాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ గుడారము ఒక యోసేపు గుడారము ఉందో,
ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక యేసేపు గుడారం అనే ఏమను దాచుకున్నావేమో, ఇది ఒక చిన్నదే కదా, ఏం చేస్తుందని అనుకున్నాము. కానీ ఆ చిన్నదే చూడండి, ఆ చిన్నదే కానీ మొత్తం యాకోబు కుటుంబానండి మొత్తం పీలారా చాలా ముప్పు తిప్పులు పెట్టేసిందండి. ఆ శాపం కూడా వెళ్ళిపోయింది పీలారా. విడిచిపెట్టాలి మనం, అప్పుడు మన దేవుడు మనం దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ఏంటి రాహేలమ్మ గారు పీలారా, అవి నిజానికి కూడా పట్టుకెళ్ళకూడదు, దేవుడు కావలసినంత ఇచ్చేదాము, కానీ ఆవిడికి సరిపోక పీలారా పట్టుకెళ్ళింది. మాకు కుటుంబానికి ఉరిగా మారిపోయి అంట. సంతోషం లేదండి, కుటుంబంలో సమాధానం లేదు, కొట్లాటలు జరిగినాయి, ఒకరు మాట పొసకలేదు. ఎందుకో తెలుసా? ఏమున్నాయి ఆమె గుడారంలో? ఉండకూడని ఉన్నాయి కనుక సమాధానం లేదు. చాలా మంది పీలారా కుటుంబాలు సమాధానం లేదు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో నెమ్మది ఎందుకో తెలుసా? నీ హృదయంలో దేవునికి చోటు లేదు. నీ హృదయం ఏదో చెప్పండి, దేవునికి చోటు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ హృదయాన్ని నేను అసహించుకున్నాను. దేవుని స్తోత్రం. అక్కడ కీర్తనలో ఇంకో మాట ఉంటుంది, చదువుతాం మాట, రెండో మాట చదవండి. ఎఫ్రాయిము గోత్రమును ఆయన కోరుకొనలేదు. దేవుని స్తోత్రం. ఎఫ్రాయిము గోత్రమును, అంటే ఎఫ్రాయిము ఎవరు కుమారుడో తెలుసా? యోసేపు గారి రెండవ కుమారుడు. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము ఎవరు కుమారుడంట? వీళ్ళందరూ పెద్ద తలకాయలు. ఈ తలకాయలన్నీ కూడా ఎఫ్రాయిము గోత్రం, యోసేపు రెండవ కుమారుడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. ఎఫ్రాయిము అనగా ఏంటంట? ఫలించేవాడు, అభివృద్ధి చెందేవాడు. దేవుడు అంటున్నాడు, యోసేపునే కాదంట, యోసేపు గుడారమే కాదంట, నేను ఎఫ్రాయిము గోత్రము నేను కోరుకోనలేదు. ఎఫ్రాయిము అనేదంట దేవుడు నాలో ఉన్నాడని అంట. ఏదనుకుంటావు? దేవుడు నాలో ఉన్నాడమ్మా, ఏదనుకున్నావు అని విరవీగు అంటే ఇది ఎఫ్రాయిము గోత్రం. దేవుడు నన్నే పిలుచుకున్నాడు అని ఊరంట. దేవుడు అంటున్నాడు, అబ్బా ఎఫ్రాయిము నువ్వు డబ్బా కొట్టుకున్నా కానీ నేను నిన్ను కోరుకొనలేదు. దేవుని స్తోత్రం. ఎందుకు ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు? నేను రెండు మాటలు చెప్తాను చూడండి. హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము 750 పేజీ 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎఫ్రాయిము వారు అన్యాయపు త్రాసును వాడుక చేసిరి. ఒకటే ఇది ఎఫ్రాయిము వారు అంటండి, ఏ త్రాసును వాడుక చేశారంట? ఏ త్రాసు అంట? అన్యాయపు త్రాసు వాడుక చేశారంట. అంటే తప్పు కాటా అన్నమాట. పూర్వం గొలుసులతో ఉండే కాటాలు, అప్పుడు కొంతమంది ఎంచుకోవడం కింద అయస్కాంతాలు ఎట్టుకోరండి. అంటే బరువు ఇలా మోసాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినాయి, అందులో కూడా అక్కడక్కడ మోసాలు ఉన్నాయి. మీకు తెలియదు అనుకుంటా మోసాలు. ఈ ఎఫ్రాయిము అంట కాటాలో మోసం అంట, ఉద్యోగంలో మోసం అంట, ఇంట్లో మోసం అంట, ఏంటి బయట మోసం. ఆ మొత్తం అతని జీవితం అంతా మోసం చేస్తూనే బ్రతికాడంట. అన్నాడు దేవుడు, ఎఫ్రాయిము నువ్వు ఊరిక సంగలు కొట్టుకుంటున్నా కానీ నీ బతుకో తెలుసా? నువ్వు అన్యాయం చేస్తూ ప్రజలు ఏం చేస్తావు? నువ్వు మోసం చేస్తావు. నువ్వు అన్యాయపు త్రాసు వాడుక చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఏంటి రెండోది పీలారా, ఈ ఎఫ్రాయిము అంటే చాలా మందిని పాడు చేసేదంట. దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, దేవుని దర్శనము చేసుకోనివ్వకుండా, దేవుని దగ్గర రానివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు ఎఫ్రాయిము.
చాలా మంది లోకంలోకి లాగేశాడండి ఎఫ్రాయిము. అలాంటి ప్రజలు పైకి ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? నేను యోసేపు రెండో కుమారుడు ఏంటనుకుంటున్నావు? మా తాత గొప్పవాడు ఏంటనుకుంటున్నావు? ఇలా చెప్పుకుని తిరిగేవాడంటే వీళ్ళు. మరి యోసేపు గొప్పడు కదా, యోసేపు పేరు చెప్పుకునేవారంట. కానీ వీళ్ళలో చూస్తే లోనంతా కల్తీయే. లోన భక్తి లేదు, లోన ప్రార్థన లేదు, లోన దేవునికి విధేయత లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా అంటాడు చూడండి, అదే అదే అధ్యాయంలో చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. ఎందుకు మీలారా అతను ఎందుకు అలా ఉన్నాడో చూసినట్లయితే 13వ అధ్యాయము ఒక ప్రవక్త ద్వారా ఆ. యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము ఆ. ఘోరమైన పాపం పుట్టించెను. ఎఫ్రాయిము ఘోరమైన పాపము పుట్టించెను. కనుక ఆ. అతనిని ఏలినవాడు ఆ. అతడు చేసిన నరహత్యకై ఆ. అతని మీద నేరం మోపును. నేరం మోపును. అతడు పరులకు ఉమ్. అవమానం కలుగజేసినందుకై ఆ. నేను అతను అవమానపరుచును. నేను అతన్ని అవమానపరచెదను. దేవుని స్తోత్రం. ఏంటి భయంకరమైన ప్రియుల పరిస్థితులు గుండా వెళ్ళినా సరే అతను నేను దేవుని బిడ్డని చెప్పుకుంటున్నాడు, కానీ దేవుని క్రియలు అతని హృదయములో లేవు. దేవుని పేరు చెప్పుకుంటున్నాడు. నేను ఏంటనుకున్నా యేసేపు రెండో కుమారుడు అనుకుంటున్నాడు, కానీ దేవుడు అక్కడ అబ్బాయ్ నేను నిన్ను కోరుకొనలేదు. దేవుని స్తోత్రం. నేను నిన్ను కోరుకోలేదు. నువ్వు అనుకుంటున్నావు నేను గొప్పగా ఉన్నాను, నాకేం నోట్లేదు అనుకుంటున్నావు. అబ్బాయి నువ్వు నాకు పనికిరావు. నువ్వు ఎంతమంది పాడు చేసేసావు, నువ్వు ఎంతమందిని అన్యాయం చేసావు, ఎన్ని కుటుంబాలు పంపుకొచ్చావు నువ్వు, మళ్ళీ నువ్వు దేవుని నమ్ముకున్నా అంటున్నావా అని దేవుడు అన్నాడు, ఇదిగో ఎఫ్రాయిము గోత్రము నేను కోరుకొనలేదు. దేవుని బిడ్డలారా చూడండి ఎంత పరిస్థితితో మనకు కనబడుతూ ఉంది. మరి దేవుడు ఏ గోత్రాలు కోరుకున్నాడు, దేవుడు ఎవరిని కోరుకున్నాడని చూస్తే అదే 78 కీర్తన భాగంలో ఆ చరణంలో కింద అంటాడు, నేను యూదా గోత్రమును సియోను పర్వతమును ఆయన కోరుకునేను. దేవుని స్తోత్రం. దేవుడు అంటండి ఎవరిని కోరుకున్నాడో తెలుసా? యూదా గోత్రమును. చెప్పకూడదు అందరూ. ఏ గోత్రం అంట అమ్మా? ఏ గోత్రం అంట? యూదా గోత్రము. ఏంటి యోధా ఎవరు పుట్టాడో తెలుసా? పెద్దక్క గారికి పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టాడు? లేయా కళ్ళు జబ్బు కాదని రాశాడు బైబిల్లో. ఆవిడకంటే పిల్లల కళ్ళు కనపడమంట. ఆవిడ ఇక్కడ అమాయకులు ఏమీ తెలియదంట. అందులో ఆమెని పక్కన వేశాడు. అమ్మా నువ్వు పడుకో, నీకెందుకు పక్కన ఉండేవారంట ఆమెని. కానీ రాహేలమ్మ గారు ముందెట్టువారంట. పెత్తనం అంతా ఆవిడకి ఇచ్చేవారంట. మొత్తం అంతా చక్రం అంతా తిప్పేసేదంట మొత్తం. కానీ పెద్ద ఏం చేసేవో తెలుసా? అమ్మా నీకేం తెలియదు కదా, పక్కనుండో. పాపం ఏడుతూ ఉండేదంట. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఎవరు? లేయా. దేవుని స్తోత్రం. కానీ ఆ కడుపులోంచే ఎవరు వచ్చారు? యోధా గోత్రము బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. యోధా అనగా ఎవరో తెలుసా? స్తుతించేవారు, దేవునిని గణపరిచేవారు, పాటలు పాడేవారు, దేవుని ఆరాధించేవారు. యోధా అనగా స్తుతి. యోధా అనగా స్తుతి అండి. పనికిరాని ప్రియుల పరిస్థితుల్లో ఉన్న ఆ కడుపులోంచి యోధా కుటుంబం వచ్చింది. యోధాని అన్నారు, ఎవరు యోధా నువ్వు దేనికి పనికి రావరా, నువ్వు దేని పనికి వస్తావు, నీ అమ్మను కూడా పక్కన వేసావు, నీకేమి లేదు, ఆస్తిపాస్తులు నీకేమి లేదు, బయటికి వెళ్ళిపో అని యోధాను కూడా బయటికి గెంటేశారంట. అన్నదమ్ములు అందరూ కూడా
యోధాకు పాపం ఏమి? యోధా అమాయకుడు. యోధా అంటండి ఇలా తిడతా ఉంటే యోధా ఏం చేశాడో తెలుసా? ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం ప్రారంభించాడంట. ప్రభువా, నా తల్లిని బయటెడిసారయ్యా, నా తల్లిని పక్కనెడిసారయ్యా, నన్ను కూడా పక్కనెడిసారయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదయ్యా, నాకు ఆహారం కూడా సరిగా లేదయ్యా, వస్త్రాలు నాకు లేవయ్యా, ఏం చేయలేదు దేవుడు అన్నాడంట. నువ్వు నా కొరకు బ్రతుకు అన్నాడంట. ఏడవడం ప్రారంభించాడు. ఏడవడం ప్రారంభిస్తే దేవుడు అన్నాడంట, యోధా నువ్వు భయపడకు, నీ వంశాన్ని ప్రపంచంలో నేను గొప్ప చేయబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ యోధా వంశమే ఇశ్రాయేలు వంశము. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, యోధా గోత్రములోంచి ఎవరు వచ్చారో తెలుసా? యేసు ప్రభువు వారు బయటకు వచ్చారు. చెప్పకూడదు గట్టిగా. యోధా గోత్రం అనగా ఒకప్పుడు వారిని అసహించుకున్నారు, వారిని ప్రియాడ చీ అన్నారు, నువ్వు దేనికి పనికిరావన్నారు. ఆ గోత్రాన్ని తరిమి వేశారంట. దేవుడు ఎందుకు కోరుకుంటాడో తెలుసా? బైబిల్లో చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. 1 కొరింథీ రాసిన పత్రికలో ఒక చక్కని మాట, 1వ అధ్యాయం అనుకుంటాను నేను, 1వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 27వ వచనం 29వ వచనం చదవండి. ఏ శరీరము జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏం చేశాడంట? అమ్మ, దేవుడు ఎవరు కావాలంట? వెర్రివారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. లోకములో నుండి వెర్రివారిని ఏర్పాటు 2 చదవనే ఉన్నాడు కిందకి. అబ్బా, బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు, బలులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, అబ్బా తృణీకరింపబడిన వారిని, అబ్బో ఎన్నిక లేని వారిని. దేవుని స్తోత్రం. ఇది దేవునికి ఎవరు కావాలి చెప్పరా? నీచులైన వారంట, తృణీకరింపబడిన వారంట, ఎన్నిక లేని వారంట. ఎందుకు వారు దేవుడు ఏర్పాటు చేసుకుంటారు తెలిసే ఒక విషయం? వారి హృదయాలే దేవునికి అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం. వారి హృదయాలు దేవుని మాటకు లోబడతాయి. నేను అంటాను, చిన్నవారే దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. చాలా మంది అంటే అయ్యారు పెద్ద ప్రార్థన అంటాడని దేవుడు, మాలంతో ప్రార్థన అంటారా అంటారు. నేనంటాను, దేవుడు అంటాడు, ఎక్కడ 2 3 నా నామములు కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి మన ఇండియా నుంచి అంటండి, ఒక ఆయన అమెరికా వెళ్ళాడంట. ఒక ఆదివారం నాడు ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్ళాడంట. అప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చి ఆరాధన చేస్తున్నారు. అదిలోగా మన తెలుగు వెళ్తే సరిగ్గా దారిలో సెక్యూరిటీ ఉన్నారంట, పోలీసులు ఆపేరంట. ఎక్కడికే? చర్చిలోకి. బాబు, నీలాటోళ్ళు కాదు ఈ చర్చ్, నీలాటోళ్ళు కాదు ఈ చర్చ్, సూటు బూటు ఉండాలా, మంచి సెంటు పెట్టుకోవాలా, మంచి స్మెల్ రావాలా, అలాంటి ఈ మందిరం అని బయటికి వెళ్ళిపోమన్నారు. అయ్యా ఒక అరగంటలో అడ్డలో బయటికి వెళ్ళిపోయి ఆ పూల తోటలో పార్కులో వెళ్తున్నాడంట. బాబయ్య ఏదో వచ్చాను, వాక్యం ఉందామా, నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఏడు ప్రభువా పెద్ద కంట అంటే అప్పుడు ఒక మాట వినపడుతుంది అతనికి. ఏ మాట అంటే, ఒరే బాబు, నన్నే లోనికి వెళ్ళనివ్వట్లేదురా, నిన్ను ఎక్కడ వెళ్ళిస్తారా అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఒరే బాబు, నన్నే లోనికి వెళ్ళనివ్వట్లేదురా, నన్ను బయట చేశారు, ఇక నీకెక్కడ చోటు ఉంటుంది అన్నాడంట. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువు సాక్షాత్తు. దేవునికి స్తోత్రం. అంటే హృదయములో యేసయ్యకే చోట్లేదనగా ఆ మందిరములో దేవునికే చోట్లేదంట, నీకెక్కడ చోటు అన్నాడంట ఆయన.
అంటే నేనంటాను పిల్లరా, ఆయన కృంగిపోయే వారి కొరకు, బలహీనులైన వారి కొరకు, చెడిపోయిన వారి కొరకు వారిని బాగు చేయడానికి, అలాంటి వారి పక్షంగా నా దేవుడు వ్యాఖ్యలాడబోతున్నాడు. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే లేయాను ద్వేషించారో, ఏ కుటుంబం అయితే లేయాను దూషించారో, నా దేవుడు వారిని సిగ్గుపరచకుండా వారి తలను పైకెత్తి ఆ వంశములోంచే యేసయ్య పై వచ్చాడు. రెండోది వాడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? వారి హృదయాలు దేవునికి పరిశుద్ధంగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం. వారి హృదయాలు మారు మనసు ఉందంట. ఏముందంట? వారి హృదయాలు తగ్గింపు ఉందంట. వారి హృదయాల్లో గర్వం లేదంట. వారి హృదయాలు అక్రమం లేదంట. వారి హృదయంలో న్యాయం. అందుకే దేవుడు అంటండి, ఏ గోత్రాన్ని కోరుకున్నాడో తెలుసా? యూదా గోత్రాన్ని కోరుకున్నాడంట. దేవుని స్తోత్రం. నేను ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు. నేను కూర్చున్నాను, సాక్ష్యం చెప్తున్నాడు. అతను అంటండి, చిన్నప్పటి నుంచి అంటండి, అతను అనేవారంట శివుడు ముక్కోడు అనేవారంట. ఏ ముక్కు అంట అంటే ఎప్పుడు శివుడి కారుతా ఉంటేనంట మొత్తం లోనక లాగేసుకునేవాడంట. సీదుకునేవాడు కాదంట. అప్పుడు అమాయకులు కదండి. ఇప్పుడంటే పిల్లలు తెలియలేకపోతే అప్పుడు ఏం తెలిసేది కాదు. కళ్ళు ఉంటే పుసుకులు ఉండి అలా ఏగల నోట్లోకి వెళ్ళిపోయినా. పాపం ఈ పాస్ గారు చిన్నప్పుడు చెప్తున్నారు, అయ్యగారు ఇదిగో నాకు శివుడు కారుతా ఉండేదంట. అలాంటి శివుడు ముక్కోడు అని పేరు పెట్టారంట. విజయ్ కుమార్ అని పేరు తీసేసి ఏ ముక్కోడు అంట? శివుడు ముక్కోడు. అందరూ నువ్వరంట, ఎవరండి దేవుని పడిపోతారా నువ్వరంట. అతను పక్కన వేసారంట. అప్పుడు పాపం పాస్టర్ గారు ఆయన్ని బైబిల్ ట్రైనింగ్ పంపించాడంట. ఓ పాస్టర్ గారు బైబిల్ ట్రైనింగ్లో 4 సంవత్సరాలు ఉన్నాడంటండి. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు ఉన్నాడంట. 4 సంవత్సరాలు నుంచి 7 సంవత్సరాలు ఉన్నాడంట అక్కడ. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చర్చిలోకి వచ్చి పిల్లలు రాబోడుకంటండి అసలు పోలికలే లేవంట. ఆ పాస్టర్ చెప్తుండే, అయ్యగారు నా మాట మారిపోయింది, నా అంతా మారిపోయింది. అతను అంటండి 16 సంఘాలు కట్టాడంట. ఎన్ని సంఘాలు కట్టాడంట? అతను ఎవరంట? ముందు శివుడు ముక్కోడు, ఇప్పుడు విజయ్ కుమార్ గా మారిపోయాడంట. దేవుని స్తోత్రం. అందరూ ఎలా పనులు చేసి ఈడేం సేవ చేస్తాడు, ఈ సేవ చేస్తాడు, చదువుతాడు ఎట్టిడు, బాగుపడతాడు ఎట్టిడు అలాగ అనుకోరంట. అలాంటి ఎటకారం చేసే వ్యక్తిని, అలాంటి ప్రియులారా, శివుడు ముక్కోడనే అలాంటి వ్యక్తిని దినాల ప్రియులారా ఇప్పుడు విదేశాల్లో గొప్ప పరిశీలన చేస్తున్నాడంటండి. రోజుకు విమానం ఎక్కి దేశాలు తిరుగుతున్నాడు ఇప్పుడు అంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. అంటే నేనంటాను, అమాయకుల ప్రార్థన దేవుడు ఆలకించాడంట. దేవుని స్తోత్రం. అమాయకుల పక్షాన దేవుడు అంటండి వేక్షమాడతాడంట. ఇప్పుడు లేయా ఆమె కళ్ళు బాగోవు, కళ్ళు కనబడవు, ఎవరు ఆమెను ప్రేమించలేదు, మూల తోసేశారు. కొడుకు పుట్టిన తర్వాత కొడుకులు కూడా ఏం చేశారు? మూలడేశారు. ఈ కొడుకు ఏడుతున్నాడంట, తల్లి ఏడుతుందంట, భర్త కూడా సరి ప్రేమించేవాడు కాదంట, తల్లిదండ్రులు కూడా నువ్వేంటమ్మా అత్తమానుని అనేవారంట. కానీ దేవుడికి ఎవరికి నచ్చాడో తెలుసా? వాడు మనసు పొందిన బిడ్డలు దేవునికి కావాలి. దేవుని స్తోత్రం. పాపాన్ని విడిచిపెట్టే బిడ్డలు కావాలి నా దేవునికి. శాపాన్ని విడిచిపెట్టే బిడ్డలు నా దేవునికి కావాలి. అసహ్యతను విడిచిపెట్టి అసహించుకునేవాడు కావాలి. ప్రార్థించేవాడు కావాలి. ఏంటి ప్రియులారా, దేవుడి కొరకు మోకాళ్ళ మీద ప్రార్థించేవాడు కావాలి నా దేవునికి. కబుర్లు చెప్పేవాడు కాదు. కబుర్లు అందరూ చెప్తారండి. దేవునికి ఎవరు కావాలి చెప్పండి?
ప్రార్థించేవారు కావాలి. దేవుని స్తోత్రం. చదువు ఒక్క మాట చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతం రాసిన గ్రంథము పాత నిబంధన. షిమ్మీకి ఆ 14 కుమారులు ఆ. కుమారులను ఉమ్. 6 కుమార్తెలను కలిగి ఆ. అయితే అతని సహోదరులకు ఉమ్. ఎంతో మంది కుమారులు కలగలేదు. ఆ. యోధా వారి వర్ధిల్లు అయినట్లు యోధావారు వర్ధిల్లునట్లు వారి వంశములన్నీ వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వృద్ధి కాలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, యోధావారు వర్ధిల్లునట్లు ఏ వంశము కూడా. అబ్బబ్బా, ఎంత మంచి మాట అండి. ఇప్పుడు ఎవరు వంశం వదిలిందంట? అందుకే బైబిల్ యథార్థవంతుల వంశపు వారు ఉంటది, దీవించబడుదురు. దేవుని స్తోత్రం. ఏ వంశపు వారంట? యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపద వారి ఎంత ఉండును అంటాడు. దేవుని స్తోత్రం. ఇది ఏ వంశము చెప్పనా? యోధా వంశము, యథార్థవంతుల వంశము. ఆమేన్, హల్లెలూయా. పాపము ఒప్పుకునే వంశము, పాపము నిమిత్తము పశ్చాత్తాపపడే వంశము, దేవుని కొరకు వెళ్ళి పరిగెత్తే వంశము, దేవుని కొరకు రోషము కలిగిన కుటుంబం ఎవరు? యోధా. దేవుని స్తోత్రం. నీకు ఆ రోషం ఉందా? దేవుని బిడ్డలారా, నీకు ఆ రోషం ఉందా? మా దగ్గర ఒక ఇంటి పేరు ఉంటుందండి, మోస. మోస ఏం పేరండి? మోస ఇంటి పేరు. కానీ నేనంటున్నాను, మన వంశం పేరు ఏ పేరు తెలుసా? యథార్థవంతుల వంశము. దేవునికి స్తోత్రం. ఏ వంశం చెప్పండి? యథార్థవంతుల వంశము, యోధా గోత్రపు వంశము. నేనంటాను, ఆ వంశము నుంచే యోధా గోత్రం సింహము బయటకు వచ్చిందంట. చెప్పకుండా గట్టిగా. ఆ వంశం నుంచి ఎవరు వచ్చారు తెలుసా? యేసయ్య వచ్చాడు ఆ వంశం నుంచి. కళ్ళు జబ్బు అన్నారు, రే చీకటి అన్నారు, యోధాను నువ్వు పనికిరావన్నారు. యోధా అంటండి స్తుతించేవాడంట. పిల్లరా, యోధా అనగా స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వెళ్ళి దేవుని వాక్యాన్ని వినేవాడు యోధా అనగా. అలాంటి వంశములోంచి ప్రియులారా, మరి ఎందుకండి ఆ వంశాన్ని కోరుకున్నాడంటే నేను అంటాను, ఆ వంశము దేవుని కొరకు వారు మనసు పొంది దేవుని కొరకు యథార్థంగా ఉన్న కుటుంబము కనుక దేవుడు ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఆఖరిని ప్రకటన గ్రంథము పటాలు ఉంటాయి. పటాలు అబ్రహాము ప్రయాణము నుండి పక్కకు తిప్పండి, ఇశ్రాయేలు గోత్రపు తెలుపు పాలిస్తున్న పటం అని ఉంటారు. కనబడుతుందా మీకు? ఇదిగో ఈ పటాలంటే ఇదిగో ఇదిగో ఇలా చూడండి. చివర్లు ఉంటాయి, బైబిల్ చివర్లు. అక్కడ చూడండి, ఇశ్రాయేలు గోత్రపు పటం. అందులో మూడో పేరు ఏం పేరు చూడండి. అక్కడ ఏం పేరమ్మా? యోధా. దేవునికి స్తోత్రం. ఈ యోధాని అంటండి కింద తోసేసారంట. ఎవరే నువ్వు పనికి రావరా, నువ్వు కిందకి వెళ్ళిపోవాలని తోసేసారంట. మనుషులు తోసేది దేవుడు అన్నాడంటే చేయి పడుకున్నారే, నువ్వు 3వ వారుగా పెడతాను అన్నాడు. అందరూ చెప్పకూడదు గట్టిగా. కింద తోసేసారంట. నువ్వు కింద ఉన్నావుగా, నువ్వు ఎవరికి పనికిరాడు, నువ్వు పైకి వస్తావంటే మొత్తం కింద తొక్కేసాడట మనుషులు. నేను అంటాను, మనుషులు తొక్కితే దేవుడు తొక్కేతాడా? దేవుడు అంటాడు చేయి పట్టుకుని పైకి రా అన్నాడట. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు కింద ఎక్కడ లాక్కొచ్చాడు?
మూడో స్థానంలో పెట్టేశాడు. మూడో పేరు ఏం పేరు? యోధా. అబ్బా, యోధా పేరు ఎంతమంది ఉన్నారండి. రెండోది చూడండి, మత్తయి సువార్తలో కూడా, మత్తయి సువార్తలో మొదటి అధ్యాయములో ఒక చక్కని కనబడుతుంది మనకి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ వచనం చదవండి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఆ. ఇస్సాకు యాకోబును కనెను. ఆ. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఏంటి ఇప్పుడు ఇక ఎవరి పేరు ఉంది ఇక్కడ? యాకోబు, యోదాను అతని అన్నదమ్ములను. మరి నిజానికి ఇక్కడ ఎవరి పేరు ఉండాలో తెలుసా? యేసేపు పేరు ఉండాలి. అక్కడ యేసేపు పేరు ఉందా? మరి యేసేపు బైబిల్లో చాలా గొప్పది కదా, కానీ ఆ యేసేపు పేరు లేదు. రాయేలు పేరు ఉందా? ఎవరి పేరు ఉంది అక్కడ? యూదా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పేరు ఉంది అక్కడ. యాకోబు యోదాను కనెను. నేను బోన్ అన్నదమ్ములు ఉన్నారే, అన్నదమ్ముల పేరు లేదు అక్కడ. ఎందుకో తెలుసా? యోధా అంటండి మారు మనస్సు పొంది పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా ఉండే వ్యక్తి అంట. అందుకే బైబిల్ ఉంది కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నీ జీవితంలో కుదురు కావాలంటే, నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నీ జీవితంలో ప్రమోషన్ కావాలంటే, నీ జీవితంలో ఎప్పుడో ఒక ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయములో, నీ గుడారములో పాపాన్ని బయటకు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడంట. మన అంతస్తు, మనకున్న భోగభాగ్యం దేవుడికి వద్దంట. ఏం కావాలో తెలుసా? హృదయము. దేవుని స్తోత్రం. ఏం కావాలంటండి? హృదయం కావాలంట. మారు మనసు కావాలంట. మారు మనసు లేకపోతే ప్రియారా దేవుడు మన ప్రార్థన వినడు. అందుకేనంటండి నేను ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాను, ఏంటి ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చాడు కానీ యోధా గోత్రాన్ని దీవించాడంటే, అప్పుడు యోధా గోత్రం అప్పుడు చదివితే అంటాడు అక్కడ యోధా వారు అంటండి. ఆయన పని, వారి పని ఏంటో తెలుసా? దేవుని స్తుతించడమే పని అంట, దేవుని ఆరాధించడమే పని అంట, దేవుని కోటానికి వెళ్ళడమే పని అంట. ఇంకా నేను అంటాను, నువ్వు దేవుని స్తుతించగలిగితే దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఆయన నీ బిడ్డను దేవుడు దీవించబోతున్నాడు. నీ భర్తను నా దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యాపారం దేవుడు దీవించబోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి నమ్మకంగా జీవించు. నీ గుడారంలోని పాపము నీవు తొలగించు. దేవుడు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకే చూడండి, మళ్ళీ ఆది కాండంలో వద్దాం. ఎప్పుడు వీరికి సమాధానం దొరికిందో చూద్దాం. ఆది కాండం 35వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆది కాండం 35వ అధ్యాయం 3వ వచనము. యాకోబు తన ఇంటి వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి నిన్ను మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏంటి, ఎప్పుడైతే ఈ అమ్మగారు కుంపటెట్టిందో ఆ కుంపడి ఈటెక్కిపోయి మొత్తం సమాధానం లేకుండా పోయిందంట, నెమ్మది లేదంట, ఒకరొకరు కొట్టుకుంటున్నారంట. అప్పుడు తెలిసిందంట ఆఖరిని, ఎందుకమ్మా ఇలాంటి పని చేసావు? ఇదిగో నీవు చేసిన పని వల్ల నా కుటుంబానికి కీడొచ్చింది, నా బిడ్డలకు కీడొచ్చింది, నా వ్యాపారం అంతా పోయింది. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారందరూ జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఇదిగో మీ అన్య దేవతలు ఏం చేయాలా? పారవేసి మిమ్మును మీరు దేవునికి స్తోత్రం. అమ్మ రాహేలమ్మ జాగ్రత్తగా విను.
ఇదిగో నీ కుటుంబం బాగుండాలంటే, నీ బిడ్డలు దీవించబడాలి అంటే, నీ కొడుకులు బాగుండాలంటే, ఇదిగో నువ్వు చేసిన పని అవన్నీ కూడా బయట పారేసి నీ హృదయాన్ని కడుక్కో, నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు మారు మనసు పొంది నీ బట్టలు మార్చుకో, బట్టలు శుభ్రంగా ఉతుక్కో, అప్పుడు దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం. అంతవరకు రాహిరం గారు కుంపటి నెత్తి మీద ఎత్తుకుని మోసుకుంటూ వచ్చిందంట. ఎన్నో ఇబ్బందులు పడిందంట, ఎన్నో శ్రమలు పడిందంట. దేవుని బిడ్డలారా, విడిచిపెట్టకపోతే మనకు ఆశీర్వాదం రాదండి. విడిచిపెట్టాలి. విడిచిపెడితే నీ గుడారములోనికి ఎవరు వస్తారో తెలుసా? నా దేవుడు నీ గుడారంలోనికి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితీవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసేస్తాడంట. మారు మనసు పొందమంటాడు అని ఆఖరి హెచ్చరిక. రాహేలమ్మ మారు మనసు పొందు, అది ఎక్కడున్నా బయట పారే, కొడుకులారా కూతుర్లారా రండి, ఇదో మీ అమ్మ చేసిన పనికి నా జీవితం అంతా మొత్తం పరిస్థితి దిగజారిపోయింది, మీరందరూ రండి, అవన్నీ బయట పారేసి శుభ్రంగా మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి, ఏడవండి, ఆయన పాదాలు పట్టుకోండి అని అంటండి. యాకోబు చెప్పిన తర్వాత అప్పుడు వాటిని అంటండి పారివేశారంట, హృదయాలు శుద్ధి చేసుకున్నారంట. అప్పుడు దేవుని సమాధానము వారి కుటుంబంలోకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను అంటాను, నీ హృదయ విధానం ఎలాగ ఉంది? నువ్వు రక్షించబడ్డావు, బాగానే ఉంది. రక్షించబడిన వాళ్ళందరూ కూడా మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు అనగా మన చెప్పు, మారు మనసు అనగా చంటి పిల్ల వంటి మనస్సు. ఏ మనసు అది? చంటి పిల్ల వంటి మనస్సు. ప్రియులారా, ఆ మనసు నీకుందా? ఆ మనసు నీకుందా ప్రియులారా? నేను మొన్న ఒక ఊరు వాక్యం చెప్పడానికి వెళ్తే ఉపవాస కూటాలకి, అది రెండో రోజు నేను రాత్రి వెళ్ళాను. రాత్రి వెళ్తే వాక్యం చెప్తున్నాను ప్రియులారా. సడన్గా ఒక ఆవిడ చక్కగా ఉపవాసం ఉండి తెల్ల చీర కట్టుకుని తెల్లబట్టలు వేసుకొని చక్కగా అది ఆమె వస్తా ఉంది ప్రియులారా. అందరూ కూడా చక్కగా ఉపవాసం ఉండి వచ్చారు. అలా వస్తా ఉంటే ఒక ఆవిడ కాలు తగిలిందండి. పాపం కింద కూర్చుంటారు కదండి, తగిలిందండి. తగలగానండి నేను వాకింగ్ చెప్తున్నాను, వెంటనే ఆ మనుషులు వేసుకొని జుట్టేసుకుని ఎంత జుట్టేసుకుని ప్రియులారా ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి. ఇంకా గందరగోళం అయిపోయింది. పాస్టర్ ఏం చూస్తారు బాబు? ఆ టైంలో పాస్టర్ని కూడా మొత్తం గెట్టేస్తారు. ఇంకా ఆ యుద్ధం అటువంటిది. ఉపాసం ఉన్నట్ట, ఈవిడ ఉపాసం ఉన్నట్ట. అంటే ఉపాసం అంత బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ప్రియులు నేనంటే ఉపాసం ఉంటాను కానీ ఏముంటలేదు వారికి, మారు మనస్సు. దేవుని స్తోత్రం. ఏంటి మారు మనసు అనగా? కొట్టిన వారిని కొట్టకూడదు, తిట్టిన వారిని తిట్టకూడదు, శత్రువులు మనం ప్రేమించాలంట. అందుకే దావీదు అంటాడు, నా శత్రువులకి నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. దేవునికి స్తోత్రం. అమ్మ ఇంత చేయి తగిలితేనే ఊరుకుంటావా? రకరకాల మాట్లాడేస్తావు. ఓర్పేది నీలో శాంతం ఉందా? నీలో తగ్గింపు జీవితం ఉందా? ప్రభు పెట్టమని చెప్పుకుంటున్నా కానీ బోర్డు ఉంది కానీ లోన క్రియలు లేవు, మారు మనసు లేదు. అందుకే దేవుడు అన్నాడు, మారు మనసు పొందు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ జారిపోయావో ఆ క్రియలన్నీ నువ్వు చూసుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందు. నేను పొందను అంటే చూస్తాడు వచ్చి అంటండి, ఈ దీపస్తంభాన్ని ఏం చేస్తాడంట? తీసేస్తాడంట. మనిషికి అంటండి ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచం, మనిషికి ఖాళీ లేదు, ఇంకా ఏమి లేదంట.
చర్చిలోకి 9 గంటలకు వచ్చారనుకోండి, ఒక అరగంట లేట్ అవుతే వాచ్యం చూపెడుతున్నారు. అమ్మ మీరు కాదమ్మా మా దగ్గర. అంటే దానికి అర్థమేంటి? టైం అయిపోతుంది త్వరగా. ఏంటి తినడానికి సమయం ఉందంట, టీవీ చూడడానికి సమయం ఉందంట, శవ చూడడానికి సమయం ఉందంట, దేవుని మందిరం రావడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి ఏమీ లేదంట, సమయం లేదంట. ఇప్పుడు లేదండి, అంత బిజీ. బాబు ఉపాస కూడా లేదు, వస్తావా? అయ్యగారు ఖాళీ లేదండి, డబుల్ డ్యూటీ చేస్తున్నానండి. ఏ డ్యూటీ చేస్తున్నాడంట? మరి ఖాళీ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? అయ్యగారు ఫోటోలు ఎట్టారు, రాత్రులు పెట్టారు, చక్కగా వస్తా కొంతమంది. ఖాళీ రాత్రి కూడా రావట్లేదు చాలా మంది. అయ్యగారు ఖాళీ లేదండి. మరి ఎప్పుడు ఖాళీ ఉంటుంది చెప్పండి? ఎప్పుడు ఖాళీ ఉంటుంది? నేను ఎప్పుడు ఖాళీ ఉంటుంది గమనించి. ఎప్పుడు ఖాళీ ఉంటుంది అంటే పిట్లు పెడతారు కదా, పిట్లు పెడతారు కదా, అప్పుడండి హాయిగా రెస్ట్ అంటే ఇంకా నీకు ఇంకా చక్కగా హాయిగా పడుకుంటావు అనమాట. నీకు పని పాటు ఇంకా రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతావు అనమాట. ఇంకా అప్పుడు వరకు మనిషికి ఖాళీ. అందుకే అంటాను, భూమి మీద ఉండగా ఎవరికైనా నువ్వు ఖాళీ లేదని చెప్పు, కానీ దేవుని పనికి కానీ దేవుని కానీ నువ్వు ఖాళీ లేదన్నావా, ఇక ఆ మాట చెప్పను నేను. ఇంకా నీకు అర్థమవుతుందా? దేవుడు అంటాడంట, నదులారా తిరిగి రండి అంటాడంట. అప్పుడు ఎన్ని వదిలేసి ఏం చేయాలంట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోమిటంటాను, కొట్టు కోమటతను కొట్టమ్ముకుని 12 గంటలకు డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడంట. పాపం డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడంట. రాత్రి ఎవరో పిలిచారంట, అయ్యా సోపరి గారు నాకు సోడా కావాలండి అన్నాడంట. ఇప్పుడేటయ్యా సోడా కావాలంటావు? నేను డబ్బులు లెక్కెట్టుకుంటున్నాను, వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపోయిందంట. మరి ఇంకోతను వచ్చాడు 2 గంటలకు, అయ్యా నాకు కడుపులో పొద్దు సోడా కావాలన్నాడంట. ఏటయ్యా సోడా నన్ను పడుకునేవారు అన్నాడంట. డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడంట. రాత్రి 1 గంటకు అంటండి ఒకరు వచ్చారంట, మరణదూత. ఎవరు వచ్చారంట? సోదరు గారు వస్తారా? మాట లేదంట. అలా డబ్బులు ఎక్కడ వెనక పడిపోయాడంట. ఈ శిల డబ్బులు అలా తట్లలో ఉన్నాయంట. ఈ వాళ్ళ భార్య అనుకుందంట, రోజు డబ్బులు ఎక్కడ పడుకుంటాడు కదా, పడుకొని వీళ్ళు పడుకున్నట్లు ఇలా పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు అయిపోయింది. దేవుడు రమ్మని వెళ్ళిపోయాడు. పొద్దున్న మరి 5 గంటలకు టీ అలవాటు కదా, టీ కాసేసి పట్టుకెళ్తుందంట. పట్టుకెళ్ళేసరి ఎక్కడ డబ్బులు ఎక్కడే ఉన్నాయంటే ఈయన అలా పడుకో ఉన్నాడంట. ఏమండి అంటే, ఏమండి రాత్రి అయిపోయాడండి ఈయన. నేను అంటాను, వీళ్ళ జాగ్రత్త, మరణ దూత మన కిటికీలు ఎక్కుతుందంట. ఎక్కడ ఎక్కుతుందంట? కిటికీలు ఎక్కుతుందంట. జాగ్రత్త, మరణం ఎక్కడో లేదంట. మరణము మన కిటికీలు ఎక్కుతున్నది, మనం నగరంలో ప్రవేశించుతున్నది. అది నువ్వు తప్పించుకోవాలంటే మారు మనసు పొంది దేవుని కొరకు సిద్ధపడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వు మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతుకు. నీ జీవితం రక్షించబడాలి అంటే, నీ జీవితంలో ప్రభు కొరకు ముందుకు సాగాలంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో నా దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన. అందుకే నేను అంటున్నాను, యోసేపు గుడారమును, రాహేలు గుడారమును పిల్లరా ఏంటి ఆయన అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రము ఆయన కోరుకోవలేదు. ఏ గోత్రాన్ని కోరుకున్నాడంట? యూదా గోత్రాన్ని కోరుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఈ రాత్రి అంటున్నాను పిల్లరా, నన్ను దేవుడు కోరుకున్నాడండి. నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఎవరు కోరుకున్నారు చెప్పండి? దేవుని దృష్టిలో నువ్వు ఉన్నా కనుక ప్రభు ఇంకా నా బిడ్డను దీవించు, నా కుటుంబానికి ఇంకా నేను ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి ప్రభు అని మనం అందరం రాకుల కొరకు సిద్ధపడదాం. దేవుడు నాకు దేవుడు దీవించును గాక. అందుకు తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు టైం సరిపోయింది కదండి, ఎక్కువైపోయిందా అని అమ్మ నడిపించాను. అమ్మగారు అందరు 10 నిమిషాలు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభువా
ఈ రాత్రి మారు మనసు కోసం మాట్లాడే ప్రభువా, నాయనా నాకు మారు మనసు లేక నా కుటుంబం చిన్న భిన్నమైపోతా ఉంది. ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను నాయనా, నా కుటుంబము ఆశీర్వాదం పోగొట్టుకుందయ్యా. ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాను, యోదావరే నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. యోదావరే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాయ్యా. నాకు యథార్థత కావాలయ్యా, నాకు నమ్మకత్వం కావాలయ్యా, నాకు నిర్దోషమైన చేతులు కావాలయ్యా అని ఒక్కసారి నోరు తెచ్చి ప్రార్థన చేద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రాలు, వందనాలు 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 తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. దేవుడు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యోధా వంటి అభిషేకం దేవుడు నీకు వేస్తున్నాడు. యోధా వంటి ఆశీర్వాదం దేవుడు నీకు వేస్తున్నాడు. ఇందులో నీవుతున్నాడు, ఇందులో నీవుతున్నాడు. నీకున్న శాపం, నీకున్న అక్రమం విడిచిపెట్టు ప్రభువా. విడిచిపెడుతున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా, నాతో మాట్లాడు అని ఒక్కసారి రెండు చేతులు చాపుతాడు. రెండు చేతులు చాపి వేరు తెచ్చి ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నీ ఆత్మతో నింపండి ప్రభువా, నీ సత్యముతో నింపండి, నీ కృపతో నింపండి, నీ అభిషేకంతో నింపండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, హల్లెలూయా నీకు వందనాలు, హల్లెలూయా. ప్రభువా, నాకు యోధా వంటి తీర్మానం కావాలయ్యా, యోధా వంటి మనసు కావాలయ్యా, యోధా వంటి ప్రార్థన కావాలయ్యా, యోధా వంటి మాయ మనసు కావాలయ్యా. నీ యోధా గోత్రాన్ని కోరుతున్నావు, ఎంతసేపు కూడా ఆచరించుకున్నావు. ఎప్పుడైనా గోత్రము నేను కోరుకోలేదు అంటున్నాడు దేవుడు. ఇంకా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఒక్కసారి నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మనే నన్ను అవమానించిన, అన్నే నన్ను అపహసించిన, ఆత్మనే నన్ను
ఒకసారి మనం చేతులు చాపి చప్పట్లేనా మనం అయిపోతాం. తీర్మానం చేసుకున్నా ప్రభువా, నేను మారు మనసు పొంది నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. నీ మాటకు నేను లోబడతాను ప్రభువా. నేను నీతో సహవాసం చేస్తాను ప్రభువా. ఇదిగో నన్ను తోసివేయద్దు. నేను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాను. చంటి పిల్లలంటే మనసు నాకు దయచేయి. ఏడునే మనసు నాకు దయచేయి. ప్రార్థించే మనసు నాకు దయచేయి. వాక్యం చదివే మనసు నాకు దయచేయి. నీతో నేను బతుకుతాను ప్రభా. నీతో నేను ఉంటాను ప్రభా. తీర్మానం చేసుకుందాం అమ్మా. ప్రార్థించుకుందామమ్మా. అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, 28వ దినమున